ఈ క్వశ్చన్ కెపాసిటర్స్ అనే టాపిక్ లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఉంది, దాన్ని హాఫ్ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తో ఫిల్ చేశానన్నాడు. వాటి యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ K1 K2. ఇక్కడ హాఫ్, ఇలాగ హాఫ్. ఓకేనా? అయితే ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ స్మాల్ డి అని, ఏరియా వచ్చి క్యాపిటల్ ఏ అని మెన్షన్ చేశాడనమాట ఒక్కొక్క ప్లేట్. ఫస్ట్ కెపాసిటర్ యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ వాల్యూ C1 అని, సెకండ్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ కెపాసిటీ వాల్యూ C2 అని మెన్షన్ చేశాడు. వీళ్ళిద్దరు రేషియో ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఇనిషియల్ గా ఈ రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఇలా ప్లేస్ చేయకముందు కెపాసిటీ వాల్యూ ఎంత ఉందంటే C = A ε/O/D. ఒకవేళ నేను కంప్లీట్ గా ఫిల్ చేశాను అనుకోండి, లేదా ఇట్లా హాఫ్ అయినా కానీ ఫిల్ చేశాను అనుకోండి, అప్పుడు కెపాసిటీ వాల్యూ చేంజ్ అవుతుంది. దాని ఫార్ములా ఏమంటే K × A'(ε/O/D', అంటే డిస్టెన్స్ ఏరియాస్ మారినాయన్నమాట ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ కేసులోకి వెళ్తే కనుక దీంట్లో CA అంటే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉన్న కెపాసిటర్ గురించి మాట్లాడితే = ఫార్ములా ఏమవుతుంది K1, ఓకే, ఏరియా ఏని, ε/O, డిస్టెన్స్ మాత్రం D/2, which is equal to 2K1 A'(ε/O/D) అవుతుంది అనమాట. క్లియర్లీ సిఎన్ ఏమని రాయొచ్చు అంటే 2K1C అని రాయొచ్చు. సిమిలర్లీ ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ గురించి మాట్లాడినప్పుడు CB = ఇలానే వస్తుంది, 2K2C అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కాంబినేషన్కి వస్తే ఇక్కడ ఏరియా చేంజ్ అయింది, డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉందన్నమాట. ఆవిడ రాయొచ్చు ఇక్కడ కూడా CA గురించి రాస్తే ఏమి K1 A' అంటే A/2 ε/O/D, దీన్ని K1/2 A'(ε/O/D) అని రాయొచ్చు. సింపుల్ గా CAని K1/2 × C అని రాయొచ్చు అనమాట. సిమిలర్లీ CBని ఏమని రాయొచ్చు అంటే K2/2 × C అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమి ఈ రెండు కెపాసిటర్స్ ఈ కాంబినేషన్ లో అంటే మీ రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉండే కాంబినేషన్ మనం ఎట్లా రాయొచ్చు అంటే కదా ఏమి రెండు కెపాసిటర్స్ లాగా ఇలా రాయొచ్చు. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది K1 K2 రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉండే కెపాసిటర్స్ లాగా. ఈ కాంబినేషన్ ఏమంటే సిరీస్. మరి ఇక్కడికి వచ్చే పాటికి ఈ రెండు ఎలా ఉంటాయంటే ఓకే ఏమి ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ ఒక కెపాసిటర్. ఇదేమో K2 ఉండే కెపాసిటర్, ఇది K1 ఉండే కెపాసిటర్. ఈ కాంబినేషన్ ఏమవుతుంది అంటే ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది. ఇదేమో సిరీస్. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు 1/C1, దాన్ని నేను C1 అనుకోండి ఫస్ట్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ వాల్యూని. 1/C1 = 1/CA + 1/CB. ఇది ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ అయితే దాని ఎఫెక్టివ్ కెపాసిటీ వాల్యూని క్వశ్చన్ లో C2 అని మెన్షన్ చేసినాడు కాబట్టి సో C2 = జస్ట్ అడిషన్ CA + CB, రైట్. 1/C1 = 1/CA means 2K1C + 1/2K2C. ఇక్కడ నేను 1/2C కామన్ తీసేస్తే 1/K1 + 1/K2 వస్తుంది. ఇక్కడ C2 = K1/2 × CB K2/C + K2/2 × C. ఏం కామన్ తీయచ్చు అంటే C/2 కామన్ తీసేస్తే K1 + K2, రైట్. దీని మీద కొంచెం LCM తీసుకొని చేస్తే 1/C1 = 1/2C × K1 + K2 / K1 K2 implies what is C1 means 2C K1 K2 / K1 + K2. ఇదేమో C1 వాల్యూ, ఇదేమో C2 వాల్యూ. ఓకే, అడిగిండేది రేషియో కాబట్టి C1/C2 = 2C K1 K2 / K1 + K2 C/2 × K1 + K2. ఇక్కడ CC క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఈ 2 పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో టోటల్ గా C1/C2 ఏమొస్తుంది అంటే
4 times ఆఫ్ k1 k2 హోల్ డివైడెడ్ బై ఈ రెండు టర్మ్స్ సేమ్ మల్టిప్లై అవుతాయి ఇక్కడ. సో k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది రేషియో ఏమి క్వశ్చన్లో అడిగిండేది మనకి.